హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేడీ బ్రదర్స్ లో. ఇదైతే ఇప్పుడు తీసిన వీడియో, బట్ మనకు కొంచెం లేట్ అవుతున్నాయి కదా వీడియోస్. అట్లనే ఈ వీడియో కూడా లేట్ అయింది అనుకోండి. పిల్లలకైతే స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా, సో బుక్స్ నెక్స్ట్ డ్రెస్సెస్ అన్ని తీసుకుందామని చెప్పేసి ఫస్ట్ శ్రీవాణి అని ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్లో ఉంది, చూసారా? సో అక్కడ షాప్కి అయితే వచ్చేసినాం. చాలా బాగున్నాయి బ్యాగులు, కానీ మా పెద్ద బాబుకు నచ్చలేదు, సో చిన్న బాబుకి ఒక్కరికే తీసుకున్నాం. షాప్ వెతుక్కుంటూ మరీ వెళ్ళినాం. వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఆఫర్ అయితే పెట్టేసిర్రు. 500కి ఎక్కువ బిల్ చేసిన వాళ్ళు అయితే ఒక కూపన్ ఇస్తారా, కూపన్ అందులో ఇస్తే లక్కీ డ్రాలో మనకు లక్ ఉంటే మాత్రం కంపల్సరీ కలిసి రావాలి. పిల్లలకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అందులోనైతే ఉన్నాయి. మేమైతే పైన బ్యాగును లంచ్ బ్యాగ్ అయితే తీసుకున్నాం. తీసుకొని కిందకి అయితే ఇక్కడ కింద బిల్ చేయించినాం. మాకు 500కి ఎక్కువనే అయింది. నెక్స్ట్ వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాం. సో 500కి ఎక్కువనే అయిందని చెప్పేసి అక్కడ బయట బాక్స్ అనిపిస్తుంది కదా, అక్కడ కూపన్లోనైతే వేసేసినాం. ఆ కూపన్ వేసినాక మాకైతే 500కి ఎక్కువ బిల్ చేసినాం అని చెప్పేసి మాకు వాటర్ బాటిల్ అయితే ఇచ్చేసి, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాగ్ తీసుకుందామని మళ్ళీ మా పెద్ద బాబు కోసం బయటకు అయితే వచ్చేసినాం. ఏమైంది? నీకేం కావాలి? అక్కడనైతే మా పిల్లలకి బ్యాగులు తీసుకుంటా అంటే మా చిన్న బాబు చూసిరా అసలు నాకు బోర్ల సెట్ కావాలి, నాకు బొమ్మలు కావాలని చెప్పేసి మస్తు గారాబం చేసి అలా ఇచ్చినంత మాత్రాన మనం కొనిస్తామా చెప్పండి? ఏదో ఒకటి సర్ది చెప్పుకొని అయితే ఇక్కడ బుక్స్ తీసుకుందామని బుక్ స్టాల్కి అయితే వచ్చి, ఈ బుక్ స్టాల్ కోసం అయితే మేము చాలాసేపు వెతికినాం. ఎందుకంటే ఇది ఒక చిన్న గల్లీలో ఉన్నది, మా పెద్ద బాబుకి సంబంధించింది. స్కూల్ తరపున ఇక్కడ బుక్స్ తీసుకోవాలని చెప్పేసిర్రు. సో ఇక్కడ బుక్ స్టాల్కి అయితే వచ్చేసి అక్కడ బుక్స్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ బ్యాగులు అయిపోయినాయి, బుక్స్ అయిపోయినాయి, మా పెద్ద బాబు డ్రెస్ కూడా అయిపోయింది. సో అన్ని షాపింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మమ్మీ సోడా తాగుదాం అని చెప్పేసిండ్రు మా పిల్లలు. అక్కడ సోడా తాగిన తర్వాత మళ్ళీ జ్యూసెస్ తాగి ఇంటికైతే వచ్చేసినాం. మళ్ళీ నెక్స్ట్ డే, సో ఒకటే రోజు కాకుండా 2 days అయితే ఈ రోజు మేము డిమార్ట్కి వెళ్తున్నాం. ఎందుకంటే ఇంట్లో సామాన్ కూడా కొంచెం నిండుకుంది, ప్లస్ పిల్లలకి లంచ్ బాక్సెస్ తీసుకుందామని వెళ్తున్నాం. మేము ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా కూడా మా చిన్న బాబు ఇందులోనే కూర్చుంటాడు. మేము తీసుకునే సామాన్ కొంచెం అయితే మా బాబు ఎంజాయ్ చేసేది చాలా ఉంటుంది. మా పిల్లలకి ఎన్ని కంపాక్స్ బాక్సులు ఉన్నా కూడా డిమార్ట్కి వచ్చినప్పుడు ఒక కంపాక్స్ కొనుక్కోవాల్సిందే. ఇక్కడైతే కంపాక్స్ బాక్సెస్ కోసం చూస్తున్నాడు మా పెద్ద బాబు అయితే. ఇట్లానే ఒకటి పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ అవన్నీ సెట్ టైప్ తీసుకుందామని చెప్పేసి చూస్తున్నాడు. పిల్లల స్టడీ విషయంలో ఆలోచించాల్సింది ఏం లేదు, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తే అదే, కాకపోతే దాన్ని వాళ్ళు వేస్ట్ చేయకుండా చూసుకోవాలంతే. ఇక్కడ సామాన్ అయితే తీసుకొని బయటకైతే వచ్చేసినాం. నేను ఇక్కడ డిమార్ట్కి వచ్చినప్పుడు అలా ఫస్ట్ పాప్కార్న్ తీసుకుంటా. చీజ్ పాప్కార్న్ అంటే చాలా ఇష్టం, కానీ ఈసారి జంబో ప్యాక్ తీసుకున్నాం. మేము ఎప్పుడు చిన్నది తీసుకున్నాం. సామాన్ తీసుకొని బయటకైతే వచ్చేసినాం. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.